లైఫ్ చాలా కన్ఫ్యూజన్గా ఉందిరా బాబు. జాబ్ టెన్షన్, లవ్ ఏమో కన్ఫ్యూజన్, పెళ్ళి అయితే ఇంకా టెన్షన్. అసలు ఈ సొసైటీని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదురా బాబు. మన జీవితంలో మనం ఓన్లీ హీరోలం కాదు, డైరెక్టర్లం కూడా. మన చుట్టూ ఉండే ప్రజలు, మనకు రివ్యూ ఇచ్చే క్రిటిక్స్. సొసైటీ ఎలాంటిదంటే, నీకు జాబ్ వచ్చిందా లేదని అందరూ అడుగుతారు, కానీ ఆ జాబ్లో నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదని ఎవడు అడగడం. అదే కదా, మా నాన్న కూడా ఎప్పుడు ప్యాకేజ్ గురించి అడుగుతుంటాడు. అదే ప్యాకేజ్ చూసి మోసపోకు, జీతం పెరిగినా నీ టెన్షన్స్ అన్నీ తీరిపోవు. లైఫ్ బరువు అనేది ఇప్పుడు ఈఎంఐ ఈఎంఐ ఈఎంఐ. లవ్లోనదే కన్ఫ్యూజన్ రా. ఎవరు నమ్మాలో ఎవరు యాక్ట్ చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. నిజమైన లవ్ ఎప్పటికీ బ్రేకప్ అవ్వదు, కానీ ఇప్పట్లో ఇన్స్టాగ్రామ్లో ఒక లైక్ కొట్టకపోయినా గొడవే. అయినా ఇప్పటి లవ్లు వ్యాలంటైన్స్ డే ఆఫర్స్ లాంటివి. ఒక వారం హాట్ డీల్స్, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ డేట్. అంటే పెళ్లి తర్వాత కూడా కష్టమేనా? కష్టం కాదు, ఒక రకమైన ట్రైనింగ్. పెళ్ళికి ముందు ఫ్రీడమ్ అంటే గాలి లాంటిది, పెళ్ళైన తర్వాత ఫ్రీడమ్ అంటే వైఫై లాంటిది. సిగ్నల్ స్ట్రాంగ్గా ఉన్న పాస్వర్డ్ మాత్రం భారీ చేతుల్లోనే ఉంటుంది. అంటే లైఫ్ మొత్తానికి ఫార్ములా ఏంటి? జాబ్ కోసం కష్టపడు, కానీ జాబ్ కోసం బ్రతకు. ప్రేమను ఆస్వాదించు, కానీ బందీగా మారకు. పెళ్ళి అంటే కాంప్రమైజ్ కాదు, ఒక కొత్త టీం వర్క్. ఈ సమాజం కోసం కాదు, నీ మనసు కోసం బ్రతికితేనే నిజమైన లైఫ్. ఈ సమాజం నీ ఫెయిల్యూర్స్ని గట్టిగా సౌండ్ చేస్తుంది, కానీ నీ త్యాగాల బాధలు ఎవడో పట్టించుకోడు. ఈ సమాజాన్ని ఇంప్రెస్ చేయడానికి కాదు, నీ మనసును రెస్పెక్ట్ చేయడానికి బతుకు.